మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. కూకట్పల్లి సహస్ర హత్య కేసు కి సంబంధించిన ఒక్కొక్క అంశం బయటకు వస్తూ ఉంటే నివ్వరబోతుంది యావత్ సమాజం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అబ్బాయి చంపినటువంటి తీరు ఒక పక్క, దానికి అతని రీజన్స్ ఒక పక్క, అలాగే అతను చంపిన తర్వాత అతని బిహేవియర్ చాలా చాలా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అనిపిస్తుంది. ఎందుకంటే చంపేసిన తర్వాత తన టీ షర్ట్ ని వాషింగ్ మిషన్ లో వేసేయటం కానీ, ఎవరికి కనపడకుండా ఉండాలని కత్తిని శుభ్రపరిచేసుకోవటం కానీ, వాళ్ళమ్మ అనుమానిస్తే నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావు అంటూ ఆ అబ్బాయి మాట్లాడటం, పోలీసులు వచ్చిన ప్రతిసారి ఇంత కూడా భయం లేకుండా అదే ప్లేస్ కి వెళ్ళి, అపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఏం జరుగుతుందని తెలుసుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సిఐడి సీరియల్లో నిజం ఒప్పుకున్న తర్వాత కొట్టరు కదా సార్, మరి నేను నిజం చెప్తాను అని పోలీసులతో అనటం అసలు నివ్వెరబోతున్నాం మేడం చదువుతుంటే న్యూస్లు. ఏమంటారు మీరైతే, ఎలా చూస్తారు దీన్ని? ఇది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ నేరస్తులు కావటానికి కొన్ని పరిస్థితులు దోహదం చేస్తాయి. అంటే నేరస్తుడు తప్పు కాదనేది కాదు అని కాదు నా ఉద్దేశం, అర్థం చేసుకోండి. అంటే ఒక నేరం జరగడానికి కానీ, ఒక నేరస్తుడు పుట్టడానికి కానీ ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు కారణం. అవి ఏంటంటే ఆ కుటుంబంలో ఆర్థిక నేపథ్యం, తల్లిదండ్రుల పరిస్థితి, అలాగే చుట్టుపక్కల సామాజికమైన కారణాలు, మానసిక కారణాలు, ఇవన్నీ ఉంటాయి ఒక నేరం జరగటానికి, నేరస్తుడు పుట్టడానికి. ఈ పిల్లవాడి విషయంలో కూడా అందరు నేరస్తులకి ఇదే ఉంటుందా మేడం? ఏ నేరానికైనా అదే ఉంటుంది. లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇండియాలో. అట్లా రేషియో పరంగా మనం మాట్లాడుతాం. ఎలా చూసినా సరే ఒక నేరము జరిగింది అంటే ఆ నేరానికి ప్రాతిపదిక ఏంటి, కారణాలు ఏంటి అనేది మనం విశ్లేషిస్తే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కానీ, బ్రాటప్ కానీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, పరిస్థితులు, ఓకే, చుట్టూ ఆ బాలుడు ఉన్న సాంఘిక పరిస్థితులు, వాతావరణము, ఇంటి వాతావరణము, ఇంట్లో మనుషులు, ఇవేవి దోహదం చేయకుండా ఒక నేరస్తుడు పుట్టదు, ఒక నేరం జరగదు. ఇది మీరు ఎక్కడైనా ఇంటర్నేషనల్ కానివ్వండి, నేషనల్ కానివ్వండి, లోకల్ కానివ్వండి, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఈ పిల్లాడి విషయం చూసుకుంటే తండ్రి పని పాట చేయడు, తాగి పడుకుంటాడు, తల్లి ఒక్కటే కష్టపడుతుంది, వీళ్ళిద్దరు 24 గంటలు డబ్బుల గురించి కీచులాడుకుంటా ఉంటారు. మరి 3 పిల్లలు, వీళ్ళందరినీ సమర్థించుకొని రావాలి తల్లి. ఈ ప్రాసెస్ లో ఆమె భావోద్వేగాలు ఈ పిల్లవాడి పైన ఎలా పడినాయి, ఈ పిల్లవాడు అసలు ఏం ఆలోచిస్తున్నాడు, అసలు ఈ పిల్లోడు సరిగా స్కూల్కి వెళ్తున్నాడా లేదా, వీడు స్కూల్కి వెళ్ళడు సరిగా, టైంకి తినడు, టైంకి స్నానం కూడా చేయడు, స్కూల్కి ఇష్టం ఉంటే వెళ్తాడు లేకపోతే లేదు. ఒక ఫోన్ కొనుక్కొచ్చాడు ఇంట్లోకి, ఏంటి ఫోన్ ఎక్కడిది అంటే నీకెందుకు చెప్పాలి అనే టైప్లో మాట్లాడాడు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ జరగడానికి ఆ ఇంటి పరిస్థితులు కాక ఇంకేం కారణం అవుతాయి? ఇంటి పరిస్థితులు ఒకటి. ఇంకపోతే ఈ పిల్లోడు వెబ్ సిరీసు, క్రైమ్ సిరీసు, సిఐడి సీరియలు ఇవి ఎక్కువగా చూస్తున్నాడు. ఈ ఎక్కువ సిఐడి సీరియలు, అలాగే ఇప్పుడు ఈ వయసు పిల్లలు వీడియో గేమ్స్ ఆడకుండా ఎవ్వరూ ఉండరు. ఇంట్లో డబ్బులు దొంగతనం చేసైనా సరే వీడియో పార్లర్స్కి వెళ్ళి వీడియో గేమ్స్ ఆడతారు. ఒకప్పుడు వీడియో గేమ్స్ పార్లర్స్కి వెళ్ళి ఆడేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ లో ఆడొచ్చు. ఇప్పుడు ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ కూడా లేకుండా ఉంటది అని నేను అనుకోను. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుకోవడం అలవాటు అయి ఉంటది. అలాగే ఆ మధ్య ఒక వీడియో గేమ్ ఒకటి వచ్చింది, కొన్ని కమాండ్స్ ఇస్తా ఉంటది అది, అంటే కొన్ని టాస్క్, పబ్జి. ఆ పబ్జి గేమ్ చివరిలో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం. అయితే అందుకనే ఆ గేమ్ నే నిషేధించారు. అయినా గానీ వెయిల్ గేమ్ ఏదో ఉంది, బ్లూవేల్. అయితే ఇప్పటి వరకు పబ్జి కూడా దగ్గర అలాంటి గేమే, కానీ పబ్జి ఇంకా ఉంది, బ్లూవేల్ అయితే నిషేధించారు. సరే, ఇప్పుడు ఈ గేమ్స్ ఆడటం వల్ల ఏమైపోద్ది అంటే వీళ్ళు వాస్తవ ప్రపంచానికి దూరం అయిపోతారు. ఇప్పుడు 4 మనుషులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఈ 4 మనుషులు భావోద్వేగాలు, వాళ్ళ వెలుబుచ్చే అభిప్రాయాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ మనకు అర్థం అవుతాయి. ఎవరు ఎలా స్పందిస్తున్నారు, ఎవరు మాట్లాడిన మాటని ఎలా తీసుకుంటున్నారు, రెండో వాళ్ళు రిప్లై ఎలా ఇస్తున్నారు,
ఇదంతా ఒక కోఆర్డినేషన్ తో జరిగే విషయం. మన మైండ్ కూడా ఈ కోఆర్డినేషన్ కి అంటే ఇంజనీరింగ్ ఆ విధంగా అవుతుంది. కానీ వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఎదురుగా ఒక మనిషి ఉండట్లే, ఒక ప్రోగ్రామ్ చేయబడిన ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ. అది ప్రోగ్రామ్ చేయబడినట్టే ఉంటుంది తప్పితే వీడేదన్నా వేరేగా అనుకుంటేనో లేదా పక్కన ఇంకోటి వచ్చి ఇంకోలాగా అంటేనో అది మారదు కదా, అది అలాగే ఉంటది. ఈ పరిస్థితుల్లో వీడు వాటికి ట్యూన్ అయిపోయాడు. అందుకే వాడు క్లియర్ కట్ గా నేరం ఒప్పుకుంటే నన్ను కొట్టరు కదా, స్టెప్ 1 స్టెప్ 2 రాసుకున్న విధానం అంటారా? రాసుకున్న విధానం. ఇప్పుడు ఈ గేముల్లో కొన్ని చోట్ల క్రెడిట్స్ వస్తుంటాయి బాగా ఆడుతుంటే. ఈ క్రెడిట్స్ కోసం వాళ్ళు అస్సలు ఒక్క క్షణం రెప్పలేయడం కూడా మానేస్తారు. మామూలుగా మనం రెప్పలు వాలుస్తూ ఉంటాం, ఈ గేమ్లు ఆడేవాళ్ళు రెప్పలు కూడా వాల్చరు. తదేకంగా అంటే రెప్ప వాల్చే టైంలో అక్కడ ఏమైపోద్దు అని వీళ్ళు ఒక వాస్తవ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి ఆ ఊహా ప్రపంచంలో ఉండి, అంటే త్రిశగ్గు స్వర్గం అనుకోండి, అందులో ఉండి దానిలో ఓలలాడుతుంటారు. ఇప్పుడు వీడు వీటన్నిటితో పాటు సిఐడి కూడా చూశాడు. సిఐడి చూసి వీడు ఒక సిఐడి ఆఫీసర్ లాగా ఫీల్ అవుతున్నాడు. క్లాస్ లో కూడా ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్తుండేవాడు, నేను సిఐడి ఆఫీసర్ అవుతాను అని. సిఐడి ఆఫీసర్ అవ్వాలంటే చదువుకోవాలి, అంతేగాని కూడా సిఐడి ప్రోగ్రామ్ చూస్తే ఎవరు కదా. కరెక్ట్. అదే అయింది వాడి జీవితంలో. ఇప్పుడు వాడిని అరెస్ట్ అయి కూర్చున్నాడు, జువెనైల్ హోమ్కి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు వాడు సరే ఇదంతా ఈ స్టెప్ రాసుకుని మిషన్ డన్ అని రాసుకుని వెళ్ళాడు కదా వాళ్ళ ఇంట్లోకి. సరే అమ్మాయిని చంపేశాడు. వచ్చి మీరు చెప్పినట్టుగానే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసాడు, శుభ్రంగా స్నానం చేశాడు. వాళ్ళ అమ్మ అడిగింది, ఏంటి అడిగినా స్నానం చేయడు, ఏంటి స్నానం చేశాడని మొదటి డౌట్ వచ్చింది ఆవిడకి. సరే ఆ తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చినప్పుడు వెళ్ళాడు ఈడు అక్కడికి. వెళ్ళి పెద్ద పుడింగ్ లాగా 10:30 అప్పుడు డాడీ డాడీ అని అరుపులు వినిపించినాయి అని చెప్పాడు. ఇంకెవరు చెప్పాల, ఈడు ఒక్కడే చెప్పాడు. అక్కడ ఒక డౌట్ వచ్చింది. అలాగే ఇంకొకటి ఏంటంటే పోస్ట్ మార్టం నివేదికలో బలంగా లేవు కత్తిపోట్లు, ఇది ఒక 14-15 సంవత్సరాల వయసు వాళ్ళు చేసినట్లుగా ఉంది అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అది కూడా తెలుస్తుంది. అయితే ఈ రెండు చాలనట్లు మూడో విషయం ఏంటి అంటే, వీడు పదే పోలీసులు వచ్చిన ప్రతిసారి ఆ 3వ ఫ్లోర్ దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నాడు, అంత కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరేం మాట్లాడుకుంటున్నాడో వింటున్నాడు. వీడు ఒక కాలుగాలి పిల్లిలాగా ఇటు తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మ ఏంట్రా ఏంటి నువ్వే కానీ చేసావా ఏంటి అని ఓ మాట అనేసింది ఆవిడ. నువ్వే నన్ను పట్టించేట్టున్నావే, నేను చేయడం ఏంటి అని వాళ్ళ అమ్మనైతే బుకాయించాడు. బుకాయించి అసలు వీడు సెల్ ఫోన్ కొన్నాడు కదా, అది ఎట్లా కొన్నాడు తెలుసా అండి? ఎవరో అబ్బాయి వీడి బ్యాట్ ఇరగొట్టాడంట. వీడిది ఏదో పాత బ్యాట్ ఉంటే ఆ దగ్గర 500 వసూలు చేశాడు. ఆ 500 పెట్టి ఓ పాత ఫోన్ కొన్నాడు. మళ్ళీ వీడి దగ్గర ఉన్న క్రికెట్ బ్యాటు, ఇప్పుడు ఈ సహస్ర తమ్ముడి దగ్గర ఉన్న క్రికెట్ బ్యాటు వీడికి నచ్చింది. ఒకసారి ఇవ్వరా అని అడిగాడు. చూస్తాను ఇవ్వరా అంటే ఆడు ఇవ్వలా. ఏంద్రా నువ్వు ఇచ్చేది, మీ ఇంట్లోకి వచ్చి నేను తీసుకోలేనా అనుకుని ఈ పథకం అంతా వేసాడు. పైగా ఈ హిప్నటైజ్ చేస్తున్నాడు, సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకొని వెళ్ళాడు. వెళ్ళి తీసుకొద్దామని వెళ్తే ఇంత ఘాతుకం జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వీడు ఈ 3 విషయాలు కోఆర్డినేట్. ఫోన్ ఎలాగొన్నాడు? 500 రూపాయలు పెట్టి ఫోన్ కొన్నాడు. ఈ 3 విషయాలు కోఆర్డినేట్ అయినాయి. వాళ్ళకి ఎందుకో ఈడే వస్తున్నాడు మరీ మాట్లాడితే, వీడి వయసు చూస్తే అదే ఉంది. వీడే 10:30కి డాడీ అని అరుపులు వినిపించినాయి అన్నాడు, ఇంకెవరు వినిపించలేదు అన్నారు. మళ్ళీ పైగా దీనికి తోడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, వీడు దూకటం అలవాటు ఉంది వీడికి అని చెప్పాడు. సో వీడిని నెమ్మదిగా తీసుకొని వెళ్ళి కూర్చోబెడితే వీడు అన్నాడు, ఏంటి నీ పని అయిపోయింది ఇంక చెప్పు అని పోలీస్ ఆయన అనేసరికి చెప్తాను, మరి సిఐడిలో చెప్పినప్పుడు కొట్టరు కదా, సిఐడిలో అయితే కొట్టరు కదా, మరి మీరు కూడా కొట్టరుగా అని అడిగాడు. కొట్టంలే అన్నారు. మొత్తం వీడు పోసుకొచ్చినట్టు చెప్పాడు. అంతా అయిపోయిన తర్వాత మరి ఇంక నేను ఇంటికి వెళ్ళొచ్చా అని అడిగాడు. ఇది కూడా అడిగాడా? అబ్బా, ఆ సీరియల్ పంపించేస్తారా ఏంటి? అంతేగా మరి. ఇప్పుడు ఎవరికన్నా ఈ నేరం గురించి తెలుసు అంటే పిలిచి కూర్చోబెట్టి వాడు నేరం చేశాడు అన్నట్లా ఎలా జరిగిందో చెప్పాను అనుకుంటున్నాడు. వాడికి అది కూడా తెలియదు. మిషన్ డన్.
అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి, అసలు ఈ పిల్లోడు ఇలా తయారవడానికి ఇందాక నేను చెప్పిన అన్ని కారణం అవునా కాదా? ఇప్పుడు అదేదో పాత రోజుల్లో సినిమా వచ్చింది, నేరం నాది కాదు ఆకలిది అని. అయినా ప్లేస్ లో రకరకాల కోరికలు అయ్యాయి ఇక్కడ కోరికలు అయ్యాయి. అందుకని ఆవిడకి అసలు నేరం అంటేనే తెలియదు. పైగా వాళ్ళ అమ్మ నాన్న బ్యాట్ అడగాలి అంటే అసలే డబ్బులు లేక కొట్టుకు చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చిస్తారులే అని ఇంకా ఆ సాఫ్ట్ కోణం ఉంది వాడి దగ్గర. ఇంకా మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇంకా నేను వీడి వెబ్ సిరీస్ లో ఈ సెక్స్, ఈ క్రైము, ఈ బ్లడ్ ఇవన్నీ చూసినట్టు ఆ క్రైము బ్లడ్ చూశాడు కానీ సెక్స్ గురించి పెద్దగా వీడికి దాని మీద ధ్యాస మళ్ళినట్లేదు. లేకపోతే ఆ పిల్లని శుభ్రంగా అత్యాచారం చేసి మరీ చంపేసి వచ్చేవాడు. ఏదైనా ఈ ఓవర్ టెక్నాలజీ ఈరోజు మనుషుల జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేసింది. ఇది ఎవరిని ఉండే దీనికి ఏంటి పరిష్కారం మేడం? లాక్ అనేది వేయటం గానీ ఏమైనా పరిష్కారం అవుతుంది అంటే? ఇంత దిగువ స్థాయిలో ఉండే వాళ్ళు ఎట్లా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు? వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవితం కోసం పరిగెడతారు కదా. ఒక మాట చెప్పమంటారా? నా వయసు ఇప్పుడు 58, నాకు ఒక 4-3 డిగ్రీలు ఉన్నాయి. ఏదో వ్యాపారం టెక్నాలజీగా వీకా ఏదో చేసిన అనుభవం ఉంది. వ్యాపారం ఇన్ని చేసిన నా ఫోన్లో నాకేమీ తెలియదు. ఇప్పుడు మరి ఆ తల్లి ఏం చదువుకుంది? ఆమెకి ఎట్లా తెలుస్తుంది? పైగా ఆమె ఫోన్ ఏదన్నా డబ్బా ఫోన్ అయ్యి ఉండి అందులో ఏదన్నా ఇబ్బంది వస్తే ఈయన్ని అడిగింది. ఈడికే ఫుల్ గా తెలుసు. అసలు ఇప్పుడు పిల్లలు మేము చాలా తెలివైన వాళ్ళవి, చాలా పెద్దోళ్ళవి అనుకోవడానికి ఈ ఫోన్లు కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్. మరి గవర్నమెంట్ ఏదైనా దీని గురించి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, తీవ్రం కదా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఈ సెల్ ఫోన్ అనేది ఉంది అంటే సెల్ ఫోన్ కొన్నందుకు GST వస్తుంది గవర్నమెంట్ కి. అలాగే ఈ గేమ్స్ ఇవన్నిటి వల్ల ప్రతిదానికి GST వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ ఫోన్లు వీటి చుట్టూతూ ఈ ఫోన్ల పైన కవర్లు అమ్మే షాపులతో సహా ఎంతో మందికి జీవనోపాధి. మళ్ళీ వెబ్ సిరీస్ ఇవన్నీ వాళ్ళందరూ GST కడతారు. మళ్ళీ మనకి నెట్ ఇచ్చేవాడు GST కడతాడు. ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తూ ఉంటే ప్రభుత్వము ఎందుకు ఇంత ఆదాయం వస్తున్నప్పుడు ఆదాయ మార్గాలను ఎందుకు పోగొట్టుకుంటది? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒట్టి టీవీయే ఉంది, మన ఇంట్లో ఒట్టి టీవీయే ఉంది. ఎక్కడున్నాం మనం? ఇది ఎట్లా ప్రజాస్వామ్య దేశం అని, ఎట్లా ప్రజాహితం దేశం అని ఎట్లా అనడానికి లేదు. ఇంకా లేదు. ఇప్పుడు మనకి మీరు ప్రతి ఇంట్లో టీవీ పెట్టుకోండి, మీరు కొనుక్కోలేకపోతే మేము ఇస్తాం. టీవీ తప్పితే ఏమీ లేదు మీకు. అలాగే డబ్బా ఫోన్లు తప్పితే ఎవరు ఫోన్లు వాడటానికి వీల్లేదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టినప్పుడు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తే గనక వీళ్ళకి ఆరోగ్య అవసరాల రీత్యా 1 పెగ్గో 2 పెగ్గులు వేసుకోవచ్చు అంటే ఆ చీటీ చూపించి మందు తాగేవాళ్ళు. అట్లా ఇప్పుడు ఎవరైనా నేను చేసే వృత్తిలో భాగంగా నాకు స్మార్ట్ ఫోన్ అవసరము అని చెప్పి స్మార్ట్ ఫోన్ కొనుక్కునే అవకాశం ఉంటే తప్పితే స్మార్ట్ ఫోన్లు ఇవ్వకూడదు. అలాగే OTTలు ఉండకూడదు, ఏ రేటెడ్ సినిమాలు తీయకూడదు. ఇన్ని చేశారనుకోండి, ఆదాయం పడిపోతుంది. ప్రభుత్వానికి ఇవన్నీ ఎందుకు? ఏదో 1-2 కేసెస్ అవుతాయి, జనాలు మర్చిపోతారు. ఇదేనా పందా? ఇప్పుడు 1-2 కేసులతో ఆగదు ఇది. ఇప్పుడు ఇట్లాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో ఇవాళ. పైగా ఈ పిల్లలు కూడా దిగువ మధ్య తరగతి పిల్లలే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరమో అమ్మాయ మన పిల్లలు ఆ బ్లాక్ లో లేరులే, ఆ ఏజ్ దాటిపోయారులే అనుకుంటే మన వయసు పిల్లలు చేసే పని మన వయసు పిల్లలు చేస్తారు. అలాగే ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు మనం జాగ్రత్తగా ఉంచుకున్నాము అనుకున్నా గానీ వేరే పిల్లల ప్రభావం మన మీద ఎందుకు, మన పిల్లల మీద ఎందుకు పడకుండా ఉంటది? ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉండేది ఎన్ని గంటలు అసలు నన్ను అడిగితే? వాళ్ళు నిద్రపోయేది 8 గంటలు, స్కూల్కి వీళ్ళకి రెడీ అవ్వటానికి హోంవర్క్లు చేసుకుంటానికి ఇంకో 2-3 గంటలు, ఓ 3 గంటలు బయట ఆడుకుంటారు.
8 గంటలు స్కూల్లో ఉంటారు, అయిపోయింది. అసలు తల్లిదండ్రుల పర్యవేక్షణ అంటారు, నాకు అర్థం కాదు. అసలు తల్లిదండ్రులు ఎంత పర్యవేక్షణ చేస్తారు? వాళ్ళ జీవితంలో దాదాపు 60% వాళ్ళు బయటే ఉంటారు పిల్లలు, 40%. ఆ 40%లో మళ్ళీ 30% నిద్రపోతారు వాళ్ళు. ఇది అసలు అందుకే నేను ఇందాక చుట్టూ వాతావరణము అనేది ఇదే. వాటిల్ని మనం నియంత్రించకుండా మన పిల్లలు సరిగా ఉండాలి అంటే మటుకు జరగదు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.